பட்டுநகர் காஞ்சியில் கல்யாண பட்டு ரகங்கள் எவரும் தர முடியாத குறைந்த விலையில் ஹோல்சேல் ரீட்டைல் காஞ்சிபுரம் SM சில்க்ஸ் நம்பர் 5 அத்திவரதர் சன்னதி தெரு காஞ்சிபுரம். Come to Pump Shed. I love you. Come to Pump Shed. నీది తప్పు మాట్లాడుతుంది, నాది నీది ఏంటి? మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరే అంటారు. నాకైతే పిచ్చి పీక్స్ లో ఉంది. అది చాలా మంది అడిగారు, అసలు ఆ క్యారెక్టర్ చేసి నువ్వేనా, అసలు ఆ సినిమాకి హీరో నువ్వేనా చాలా మంది అడిగారు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు, ఇప్పుడు చాలా హ్యాపీగా. అసలు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఎగిరారు. రాఘవేంద్ర బిఏ ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యిండు. మళ్ళీ BC ఏదో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ చదివిన చిరంజీవి గారు. హౌ ఇస్ ఇట్ కెమిస్ట్రీ కావచ్చు, పర్టికులర్ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో ఎక్స్పీరియన్స్ ఏముంటుందండి, భయం వేసేది చాలా బాగా. అంటే జనరల్ గా ఒక అమ్మాయిని పటాఫై చేయాలి అంటే పూలిచ్చో, దీన్ని కూడా ఇదేం కొత్త పదం పటాఫై అంటే చాలా బాగా చూపించారు. చాలా అంటే ఒక అమ్మాయి లైక్ ఒక రాయిలో ఉండే అమ్మాయిని శిల్పం చేశారండి. వెరీ ఇంట్రెస్టింగ్. సరే చెప్పు. సో ఐఎమ్ షూర్. అయ్యో ఓకే టేక్ 33. చెప్పాలన్న మూడు అంతే సర్వనాశనం అయిపోయి. హలో అండి, హాయ్, దిస్ ఇస్ అనుష, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. సో ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు మ్యాడ్ అని పిక్చర్లను తీసుకొచ్చానని అనుకోకండి. మ్యాడ్ మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ పెయిర్, అంటే ఇందులో 2 పెయిర్స్ ఉన్నారు, మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో అందులో ఒక క్రేజీ పెయిర్ ఈ రోజు నాతో పాటు ఉన్నారు, శ్వేతా వర్మ గారు అండ్ రజత్ రాఘవ్ గారు. హాయ్ అండి. హలో. హౌ ఆర్ యూ? సూపర్, వెరీ గుడ్. మామూలుగా మిమ్మల్ని హౌ ఆర్ యూ అని అడగకూడదేమో, ఇద్దరిని హౌ క్రేజీ ఆర్ యూ అని అడగాలి. హౌ మ్యాడ్ ఆర్ యూ అని. నాకైతే పిచ్చి పీక్స్ లో ఉంది. ఓకే, చాలా పాజిటివ్ గా చెప్పింది, నేనేమో అంటే నాటుగా చెప్పింది, నేను పాజిటివ్ గా చెప్తాను. ఎక్స్ట్రీమ్ అని. ఎక్స్ట్రీమ్. ఓకే, వీఆర్ ఓవర్నెస్, అదే మ్యాడ్ ఓవర్ అయిపోయింది మొత్తం. Which makes about acting, like Yes. mad people passionate about acting. Yeah. సో మ్యాడ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ యాక్చువల్లీ. సో టైటిల్ ఏ విధంగా జస్టిఫికేషన్ అనుకుంటున్నారు సబ్జెక్ట్ కి? మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరే అంటారు. No, it's basically mad అంటే మ్యారేజ్ అండ్ డివోర్స్. ఓకే, సో M.A.D మ్యారేజ్ అండ్ డివోర్స్. సో దిస్ స్టోరీ డీల్స్ విత్ మ్యారేజ్ అయిన కపుల్ గురించి అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే కపుల్ గురించి. వాళ్ళు ఎట్లా కలుసుకున్నారు, వాళ్ళు ఎలా విడిపోయారు, మళ్ళీ వాళ్ళు ఎలా కలుసుకున్నారు అంటే స్టోరీ. సో ఇట్స్ అ వెరీ స్మాల్ పాయింట్ బట్ బ్యూటిఫుల్లీ డ్రివెన్, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ డ్రివెన్ సబ్జెక్ట్ ఇది. సో అందులో మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కదండి, యాక్చువల్లీ 2 పేర్స్. వాళ్ళది మ్యారేజ్ ట్రాక్ అయితే మీది లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రాక్. ద వెరీ క్లోజ్ టు ద ప్రెజెంట్ జనరేషన్ అయితే. Absolutely. 21st century. యా. అండ్ మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఈ స్టోరీలో? డెఫినెట్లీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరే క్యారెక్టర్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బికాస్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, నేను ఎప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే క్యారెక్టర్ అంటే దట్ రిక్వైర్స్ అ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ డెఫినెట్లీ అ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు పోర్ట్రే. ఆ మెచ్యూర్గా పోర్ట్రే చేయకపోతే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ అనుకున్నా. బట్ ఈ డైరెక్టర్ వాంటెడ్ మీ టు పోర్ట్రే దిస్ రోల్, సో నేను కొంచెం టైం తీసుకుంటాను అని చెప్పాను. బికాస్ నేను చేయగలుగుతానా లేనా, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐ టుక్ అ డెసిషన్ చేద్దాము అని. ఎందుకంటే ఐఎమ్ వెరీ లివ్ ఇన్ అనే కాన్సెప్ట్ అనేది పర్సనల్లీ ఇట్స్ నాట్ అ వెరీ ఫేవరబుల్ థింగ్ టు మీ యాజ్ అన్ ఇండివిజువల్. బట్ అలాంటి క్యారెక్టర్ అనేది చేస్తే ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ అని. సో ఐ థింక్ ఇట్ రియలీ did like by the end of the shoot na confidence level as an actor I think it definitely grew because variation ki scope undi and definitely ee character aithe memidaram chesina character aithe especially oka intimacy untundi kabatti adi chaala mature ga perform cheyali because if you don't perform that with maturity either ways it will go completely wrong.
సో దట్ వే ఐ థింక్ నాకు ఈ క్యారెక్టర్ అనేది డెఫినెట్లీ బై ద ఎండ్ ఆఫ్ ద షూట్ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ పోర్ట్రేడ్ ద క్యారెక్టర్ ఆఫ్ అఖిల. ఎస్ రజత్ రాఘవ్ గారు Yes. కంప్లీట్ డిఫరెంట్ లుక్ అండి. నేను అవును, అవును. ట్రైలర్ లో చూసి మీరేనా ఈయన ఎవరబ్బా ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉన్నా నేను. అది చాలా మంది అడిగారు అసలు ఆ క్యారెక్టర్ చేసి నువ్వేనా, అసలు ఆ సినిమాకి హీరో నువ్వేనా అని చాలా మంది అడిగారు. బట్ ఆ లుక్ మెయింటైన్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ లాంగ్ హెయిర్ ఉండాల్సిందే నాకు. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి నిజంగానే. ఐ డోంట్ నో మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు లాంగ్ హెయిర్. He used to take more time for makeup and నాకు hair 1 than hour me. పడుతుందండి. ఆ హెయిర్ మొత్తం కర్ల్స్ చేసి నాకు దాన్ని వదిలేసి అది సెట్ అవడానికి 1 hour పడుతుంది. షార్ట్ రెడీ అంటే సార్ ఇంకా రెడీ కాలేదు, మేడం రెడీ అయిపోయారు అనేవాళ్ళు. మామూలుగా అయితే ప్రతి సినిమాలో తింది ఈ హెయిర్ స్టైల్ అండి. తను ఇట్లా మామూలుగా దూకొని వచ్చి కూర్చుంటుంది. మనకు అలా కాదు, వాడు ఇట్లా రుద్ది సో దట్ ఇట్ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. అమ్మాయిల కష్టాలు ఏంటో అర్థమైంది ఎప్పుడైనా? సో ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా అసలు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఎగిరారు అలా. ఆగస్ట్ 15th వస్తే మీకు ఎప్పుడు వచ్చింది సినిమా ప్యాకప్ అయిపోయిన తర్వాత? ప్యాకప్ అయిపోయిన తర్వాత వచ్చేసింది వెంటనే. ఓకే ఇంకా పరిగెత్తా ఫస్ట్ సలూన్ ఎక్కడున్నది ఎక్కడ వెళ్ళి మంచి కట్ చేయించుకొని దెన్ చెప్పండి, ఇంతకీ బిఏ చదివి ఏం చేద్దాం అనుకున్నారు ఈ రోజుల్లో? అరే మీరు హీరో డాక్టర్గా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు, దాని తర్వాత ఇంజనీర్ అంటే యాక్సెప్ట్ చేశారు, ఫ్యాషన్ డిజైనర్ అన్ని. ఇప్పుడు బిఏ వస్తున్నాడండి, బిఏని కూడా యాక్సెప్ట్ చేయాలి మీరు గట్టిగా. రాఘవేంద్ర బిఏ ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యిండు. మళ్ళీ బీసీ ఏదో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ చదివిన చిరంజీవి గారు. అట్లా బిఏ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్. ఇది కూడా బీకామ్ కూడా. సో ఇది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. బిఏ గురించి పోరాడే ఒక ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చి ఉంటారు బిఏకి కదా? ట్రైలర్ పార్టీ అన్నమాట గురించి. ఇప్పుడు ట్రెండ్ అండి, ఒక డాక్టర్లు అయిపోయారు. ఇప్పుడు హీరోలు డాక్టర్ పోర్షన్ చేయడం అయిపోయింది. దాని తర్వాత ఇంజనీర్ అవన్నీ. నౌ బిఏ, నెక్స్ట్ 10th, నెక్స్ట్ ఇంటర్. అంటే స్లాంగ్ కూడా పక్కా తెలంగాణ స్లాంగ్. అయితే హైదరాబాదీ స్లాంగ్ షాయరీలు చెప్తాడు. నేను కూడా ఈయన షాయరీలకే పడిపోతా. ఆ సినిమాలో తనని అంటే జనరల్ గా ఒక అమ్మాయిని పటాఫై చేయాలి అంటే పూలిచ్చో, దీన్ని కూడా ఇదేం కొత్త పదం పటాఫై అంటే చాలా మంది అట్లా అట్లా కాకుండా దిస్ ఇస్ పటాఫై అన్నట్టు. ఈ పటాఫై చేయాలంటే రోజ్ ఇచ్చో, చాక్లెట్ ఇచ్చో, ఐ లవ్ యూ, యూఆర్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. అవన్నీ ఇంగ్లీష్లో బాగా సొఫిస్టికేటెడ్ చెప్తారు. నాలాంటి టపోరీ క్యాండిడేట్లు ఏం చెప్తారు? షాయరీలు చెప్పి పడేయాలి అమ్మాయిలు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాదు. ఇప్పుడు కాదు, నేను ఇంటర్వ్యూ లోపల పక్కా చెప్తాను. మిమ్మల్ని చూసి ఒక షాయరీ చెప్తా. ఎక్కడో అసలు చెప్పపోతే నేనే గుర్తు చేస్తా. చెప్పాలి ప్రెషర్. అదే అదే నా మైండ్ లో ఉన్న ప్రెషర్లకి మూలంగా నేను మర్చిపోయినా సరే డెఫినెట్ గా చెప్తా. సో షూటింగ్ ప్రాసెస్ లో కూడా నాకు తెలిసి చాలా క్విక్ గా జల్ అయిపోయి ఉంటారు. అసలు షూటింగ్ ప్రాసెస్ కంటే ముందు వర్క్షాప్. సో వర్క్షాప్ లో అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ కదా. సో ఇట్ వాస్ వెరీ క్యాజువల్, వెరీ చిల్. ఇట్ వాస్ లైక్ వి జస్టిఫైడ్ ద టైటిల్ మ్యాడ్. ట్రూ. ఓకే, ఫుల్ ప్రాంక్స్ అందరూ. అబ్బో వద్దు. ఎవరు మీరేనా దానికి? నేనా ఇలా ఇలా చూపిస్తే మేము ఎవరు అనుకోవాలి? నేను ఇంకొక లీడ్ నిఖిల్, వీళ్ళు ఇద్దరు చాలా ఇంక అందరినీ స్పందన అని నన్ను సెట్ లో ఎవరిని వదిలిపెట్టి అందరివి జోకులు వేస్తారు. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు. బట్ ఇట్ వాస్ వెరీ ఫన్. అండ్ వీళ్ళు కూడా అట్లా బాగా రిసీవింగ్ ఎండ్ ఉండే వీళ్ళది. ఏదో ఒక ప్రాంక్ గుర్తుంది ఏదన్నా చెప్పండి. మాకు యాక్టింగ్ వర్క్ షాప్ లో ఏంటంటే వీ హ్యాడ్ కో డైరెక్టర్ అనమాట. సో ఆయనకి ఏంటంటే ఆయన స్క్రిప్ట్ లో వీళ్ళు కమ్ టు పంప్ షెడ్, ఐ లవ్ యూ పరందామని వచ్చేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎవరు రాశారు అంటే సార్ మీకు హీరోయిన్ పడిపోయింది సార్ అనే వాళ్ళం మేము. ఆయన ఒక 1 week వరకు యూజ్డ్ టు థింక్ ఎవరు రాశారు అది. లాస్ట్ డే ఆఫ్ ద వర్క్ షాప్ లో ఆయనకి ఇంత బంచ్ ఆఫ్ పేపర్స్ లో ఒక పేపర్ లో కమ్ టు పంప్ షెడ్ అని ఆయన ఏ పంప్ షెడ్ తెలియకుండా ఊర్లో ఉండే పంప్ షెడ్లన్నీ తిరుగుతుంది అలా. సో వీ యూస్ టు మేక్ ప్రాంక్స్ ఆన్ పీపుల్ అందరి మీద.
సో బాగా జెల్ అయ్యేవాళ్ళం అండి. వర్క్షాప్ అసలు చాలా ఇట్లా అయిపోయింది మాకు. షూటింగ్ కూడా అట్లా అందరాన్ని కూడా బాగా టీజ్ చేసేవాళ్ళు. తనేమో సార్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఏమన్నా ఊక గమ్మునుండు అంటే నీది తప్పు మాట్లాడుతుంది, నాది నీది ఏంటి. అవునా, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ చేయండి, మీకు యూల్ అండర్స్టాండ్ ద క్రేజినెస్ ఆఫ్ మ్యాడ్. అసలు వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళరా, మీరు బలి పెట్టారా టైటిల్. బయటికి వెళ్ళేటప్పుడు నేను కూడా ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా సైక్ అయిపోతారు. ఏమైంది బాగానే ఉందంటే వాళ్ళు ఎవరినో ఇంటర్వ్యూ చేశానండి, వాళ్ళు ఏం చేశారు అర్థం కాదు పిచ్చికి. అండ్ కమింగ్ టు రొమాంటిక్ సీన్స్, సో అది కొంచెం చాలా కష్టమైన పార్ట్ నాకు తెలిసి యాక్టింగ్ కన్నా కూడా. బికాస్ అంతమంది ముందు, కెమెరాస్ ముందు, ఆ ఫ్రేమ్ లో మళ్ళీ రీటేక్స్ కాకుండా చేయాలి, మళ్ళీ ఇంకొక టేక్ ఇది అంటే ఎక్కడో చిన్న ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. హౌ ఇస్ ఇట్ కెమిస్ట్రీ కావచ్చు, పర్టికులర్ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బికాస్ ఐమ్ అ గర్ల్, సో ఎస్పెషలీ విమెన్కి ఏంటి అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన పర్స్పెక్టివ్ ప్రాపర్గా, అంటే అంటిల్ అండ్ అన్లెస్ వీఆర్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి, నాట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇంటిమేట్ సీన్స్ అంటే ఫియర్ ఉంటుంది, మీరు చెప్పినట్టే డెఫినెట్లీ. సో నా పర్స్పెక్టివ్ కూడా ఒక 2 years ago ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ వెరీ, అంటే చాలా భయం అదంతా ఉండేది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం వచ్చే కంటెంట్ కావచ్చు, చూసే ఫిల్మ్స్ కావచ్చు, లైక్ ఈ సినిమా గురించి ఈ క్యారెక్టర్కి చెప్పినప్పుడు కూడా లైక్ ఐ వాజ్ వెరీ, నేను యాజ్ ఐ సెడ్ ఐ టుక్ సమ్ టైమ్ అని. సో నేను ఎప్పుడైతే ఈ సీన్ ఫస్ట్ మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది, సో ఆ సీన్ ఎప్పుడైతే చేశానో ఐ డెంట్ ఫీల్ ఎనీ డిఫరెంట్. అంటే ఇప్పుడు నేను తనకి వేరే ఎనీ ఎమోషన్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో I was the same person, I did not feel anything. That was when I was like, manaki fear anedi it is created because of so many different factors. Adi ippudu nenaina outside person, if I'm not from the industry, I would think how can they do it, because for me I will have that inhibition. So nakaithe when I did the intimate scene, I think I was the same person again. Also okay, nothing happened, deeniki manam enta bhayapaddama ani anpichindi. I didn't feel anything other than what the emotion had to be. I think ఆ ఎమోషన్ అనేది కనిపించింది, నేను I was the same person. That was when I was like హమ్మయ్య అనిపించింది. And I think it's the same even because he also like ఆ వర్క్షాప్లో మాకు ఆ క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ ఫియర్ ఇన్హిబిషన్ అనేది ఏ రోజైతే చేసినప్పుడు అయితే పోయింది. అనుకుంటాం కానీ అంతమంది ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు మనం అనుకుంటాం కానీ ఈ జోన్లో ఉంటాం మనం, ఇంకా మనకి వేరే థాట్స్ ఏమి ఉండవు. అండ్ ఈవెన్ వన్స్ కట్ అయిపోయిన తర్వాత కూడా వీఆర్ ద సేమ్ పర్సన్. ఐ థింక్ దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు నువ్వే చెప్పు. థ్యాంక్ యూ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఎక్స్పీరియన్స్ ఏముంటుందండి, భయం వేసేది చాలా బాగా. దాని తర్వాత ఓకే చెయ్యాలి మనం ఇన్ ద సెన్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు ట్రై అవుట్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక్కసారి ట్రై చేసి ఐ వాంట్ టు సీ హౌ డు ఐ లుక్ ఆన్ స్క్రీన్ వెన్ ఐ డూ ది రొమాంటిక్ సీన్స్ అండ్ ఆల్. సో అది ఒకటి ఉండేది, అది పోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ డింట్ టర్న్ అవుట్ టు బీ వల్గర్గా కాకుండా ఒక మంచి నీట్ సూదింగ్ రొమాన్స్ లాగా వచ్చింది అది. సో ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు శ్వేత బికాస్ వీ వర్ సో సపోర్టివ్ టు ఈచ్ అదర్ దట్ ఓకే అరే మనం ఇలా చేద్దాం, let us not go overboard or let us not do like అట్లా కాకుండా we had it, we used to discuss how to do this. Not only the romantic scenes అండి, ఎనీ సీన్స్. ఇప్పుడు తను నన్ను వదిలి వెళ్ళిపోయే సీన్ ఒకటి ఉంటుంది, సో ఆ సీన్స్ మేము కూర్చొని బాగా డిస్కస్ చేసేవాళ్ళం. దీంతో నేను వేరే ఇంకోటి ఉన్నాడు మాధవ్ అని నా ఫ్రెండ్ క్యారెక్టర్, అదే ఇంకో లీడ్. సో వాడు ఏంటంటే వాడితో కూడా నేను కూర్చొని వీ యూస్ టు డిస్కస్ అరే మన సీన్ ఎట్లా చేద్దాం, ఎందుకంటే వీ యూస్ టు హ్యావ్ దాబా సీన్స్. వాడికి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ సినిమాలో. సో మేమిద్దరం, వాడు ఏంటంటే వాడి లైఫ్లో ఏ బాధ ఉన్నా ఫస్ట్ దాబాకు వచ్చి మందు అవుతూ నాకు చెప్తూ ఉంటాడు వాడు. సో మాకు మందు తాగే సీన్స్ ఎక్కువ ఉంటాయి, బాధ చెప్పుకోవడం. ఆ సీన్స్ మేము వీ యూస్ టు షేర్, ఇలా చేద్దాం లేకపోతే కెమెరాకి ఇలా ఫేస్ పెడితే చేద్దాం. సో అలా బాగా ఉండేదండి ఎవ్రీథింగ్. అంటే నిజం మందు పెడతానే బట్ అదే, సో తనకి ఫ్రెండ్షిప్, తిన లైఫ్ లో మళ్ళీ నేను ఒక లవ్ పార్ట్. సో ఈ రెండిటికి కూడా ఏంటి అంటే ఐ థింక్ ఇద్దరి మధ్యలో నలిగిపోయే క్యాండిడేట్ నేనే. ఇప్పుడు వాడు బెస్ట్ ఫ్రెండ్, తిన నా లవ్ లైఫ్. ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్తామంటే తిని దూరం వెళ్ళిపోతుంది, తిని దగ్గరికి వెళ్దామంటే వాడు దూరం అయిపోతుంటాడు. హౌ ఓకే, అది తెలియాలంటే చూడాలి మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్.
ప్రమోషన్స్ కూడా అయిపోయింది. బట్ ఎక్కడైనా ముందు అనుకున్నారా, అంటే షూట్ ప్రాసెస్ కంటే ముందు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి ఇలా రొమాంటిక్ సీన్స్ ఇలా ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి అని చెప్పి, వాజ్ లైక్ ఈ మధ్య వచ్చే ట్రెండ్ వల్ల ఏమన్నా ఇలా పెడుతున్నారా, వాజ్ ఇట్ లేకపోతే రియల్లీ నెసెసరీ ఫర్ ద స్టోరీ ఇలా ఏమన్నా ఆలోచించి? అంటే మీరు ట్రైలర్ చూసారు కదండి. సి వెన్ యూ సా ద ట్రైలర్, వాట్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ వెన్ టూ అంటే ఒక పేర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది స్టార్టింగ్ డేస్లో, అంటే వాట్ వుడ్ దే ఎక్స్పెక్ట్? దే వుడ్ అంటే నాట్ ఓన్లీ రొమాన్స్, ద లిటిల్ బిట్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్యన ఒక సెన్షువాలిటీ కానీ, వాళ్ళు హౌ డు ఐ షేర్ ద క్యూట్ మూమెంట్స్, తినిపించుకోవడము, కొట్టుకోవడము, ఇవన్నీ ఉంటాయి. సో మనకి ట్రైలర్లో చూసి మీరు రొమాన్స్ ఒకటే చూసారు, సినిమాలో మొత్తం ఉంటాయి. కానీ అండ్ ఈ కథకి నేను రొమాన్స్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే, ఇది ఇలా చేస్తేనే వాడు సెకండ్ హాఫ్లో అలా అవుతాడు. వాడు ఫస్ట్ హాఫ్లో ఆ జరిగిన రొమాన్సే సెకండ్ హాఫ్లో, ఐ మీన్ ద డీప్ లవ్, సెకండ్ హాఫ్లో హీరోని వదిలి వెళ్ళిపోతే ఏమవుతాడు, హౌ డస్ హీ గెట్ హిస్ లవ్ బ్యాక్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ వాట్. అది ఉంటేనే ఇది ఉంటుంది కదండి. ఈ స్ట్రగుల్ ఉంటేనే సూపర్ స్టార్ అయితే ఇది చెప్పుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇది ఉంటేనే ఈ సెకండ్ హాఫ్లో బ్యాలెన్స్ చేస్తుంది సినిమా. అంటే ఇద్దరు కపుల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కాబట్టి ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ఇదేముంటది అంటే ఇన్ఫాచ్యుయేషన్, ఇట్స్ నాట్ లవ్. వేరే క్యారెక్టర్స్ గురించి కాదు కానీ ఈ క్యారెక్టర్లో ఏంటంటే దిస్ గర్ల్ ఇస్ ఇన్ఫాచ్యుయేటెడ్ బై హిమ్, he is also like wow this girl is like coming and talking to me. So infatuation unde how it turns to love, and ఒక్కసారి లవ్ లో మారినప్పుడు ఇదే అమ్మాయి ఎంత స్టబ్బర్న్ గా ఉన్న అమ్మాయి అసలు వంట చేయడం, వంటలు వండి ఈయన గురించి వెయిట్ చేయడం, ఈ క్యారెక్టర్ గురించి. సో అంటే దట్ బాగా చూపించారు చాలా. అంటే ఒక అమ్మాయి లైక్ ఒక రాయిలో ఉండే అమ్మాయిని శిల్పం చేశారండి. so it's very interesting. సరే చెప్పు. So I'm sure అయ్యో ఓకే టేక్ 33 చెప్పాలన్న మూడు అంతే సర్వనాశనం అయిపోయి. చెప్పు అంటే నువ్వే అన్నావు కదా ఎంత స్టబన్ గా నమ్మే నేను దాన్ని తెలుగులో మార్చాను, రాయిని శిల్పంగా మార్చానంటే లైక్ ఇంట్రెస్టింగ్. ఇంకా దాని గురించి ఆవిడ ఫ్లో మీరు కట్ చేశారు. సారీనండి. యాక్చువల్లీ నేను కూడా నైస్. అని ట్రైలర్ లో అయితే అసలు ఇద్దరు అంటే టైటిల్ కి తగ్గట్టు మీరు ఒక రకమైన మ్యాడ్ అయితే ఆయన ఇంకా ఎక్స్ట్రీమ్ మ్యాడ్ లానే కనిపించారు. మీరు ఇంత చేంజ్ ఓవర్ ఉందా సినిమాలో, ఏదో వంట చేసి వెయిట్ చేసి అంత? చెప్పు నువ్వే చెప్పు. సరే అండి చెప్పు. సో వెయిట్ ఐల్ టెల్. బేసిక్ గా ఏంటంటే షీఈస్ వెరీ హెడ్ స్టబన్, ఒక ఫర్మ్ డిసిషన్ తీసుకున్న ఒక అమ్మాయి, అండ్ షీఈస్ అన్ ఆర్కిటెక్ట్, చాలా స్వతహాగా పైకి వచ్చిన అమ్మాయి. సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది, దే హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ ఉంటుంది. అట్లాంటి అమ్మాయి ఒక టపోరీ క్యాండిడేట్కి పడుతుంది. సో అంటే ఆ అమ్మాయి ఎట్లాంటి క్యారెక్టర్ అంటే రెండోసారి తప్పు చేస్తూ కూడా భరించదు, వెంటనే తీసేస్తుంది ఆఫీస్ నుంచి. సో అట్లాంటి అమ్మాయి వీడి లవ్లో పడుతుంది. వీడి కోసం ఆఫీస్లో చాలా బాసీగా ఉండే అమ్మాయి వీడికి ఇంటికి వచ్చి వంటలు వండడము, వీడి కోసం వెయిట్ చేయడము, వాడేమో ఫ్రెండ్తో మందు తాగి ఇంటికి రావడము. సో ఇవన్నీ భరించి అమ్మాయి ఏంటి నేను వీడి కోసం సినిమా కాదు, దిస్ ఇస్ జస్ట్ అ గ్లిమ్స్, వీడి కోసం నేను వచ్చేసానా ఏంటి అని బాధపడుతూ అమ్మాయి లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. సో వాడే ఆ అమ్మాయిని ఎలా తెచ్చుకున్నాడు ఓకే మొత్తం సినిమా చెప్పేసాడు, నేనేం చెప్పాలి. అయితే ఒకసారి మ్యాడ్ నుంచి బ్యాక్ వెళ్దాం. అయితే నో మీ కెరీర్ వైజ్ బ్యాక్ వెళ్తే మీరు మిఠాయి మూవీ చేశారు అండ్ మీరు శ్రీవల్లి మూవీ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి స్టార్ట్ విత్ శ్వేత గారు. సో ఐ జస్ట్ వాంట్ టు నో ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ద మూమెంట్స్ విత్ రాహుల్ రామకృష్ణ గారు అండ్ ప్రియదర్శి గారు. సో ఇది మిఠాయి వాజ్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. సో మై ఫస్ట్ అంటే ఒక 4-5 years నుండి ఐ బిన్ ఇన్ ద ఫిల్మ్స్ అనమాట. సో ప్రియదర్శి నాకు ముందు నుండే తెలుసు, ఎందుకంటే మేము బొమ్మల రామారాం అనే ఒక ఫిల్మ్ చేసాము. సో అక్కడ వర్క్ షాప్ అప్పుడు ఐ వాజ్ ఆల్సో దేర్. నా పార్ట్ కట్ అయిపోయింది కానీ ఆ ఫిల్మ్ లో వర్క్ షాప్ లో అందరూ తిరువీరు అబ్బాయి, ఇప్పుడు రీసెంట్ గా పిట్ట కల్లులో చేశారు కదా అబ్బాయి, మేమంతా ఉన్నాం ఆ ఫిల్మ్ లో. సో వీఆర్ ఆల్ ఇప్పుడు ఉన్న యాక్టర్స్ అంతా అప్పుడు వీఆర్ డూయింగ్ ద వర్క్ షాప్ ఫర్ ఆల్మోస్ట్ అ మంత్. ఓకే. సో వీ ఆల్ నో ఈచ్ అదర్ సిన్స్ దెన్. సో ప్రియదర్శి ఈజ్ అ ఫ్రెండ్. రాహుల్ రామకృష్ణ ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ లైక్ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్, ప్రొఫెషనల్ స్పేస్.
దర్శి ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి వీ నో ఈచ్ అదర్. సో ఇట్ వాస్ వెరీ క్యాజువల్, ఇట్ వాస్ వెరీ చిల్ అనమాట. అంటే ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ నర్వస్ అట్ ఆల్. ఇప్పుడు నేను రీసెంట్గా కీర్తి సురేష్ గారితో కూడా గుడ్ లక్ సక్కి చేశాను. సో ఇట్ వాస్ వెరీ క్యాజువల్. షీ వాస్ సో నైస్, సో గ్రౌండెడ్. జగపత్ బాబు సార్, ఆది పిన్సెట్టి గారు, దే వెరీ లైక్ చిల్ పీపుల్. వెరీ నైస్. లైక్ నిత్యమేనన్ గారితో కూడా రీసెంట్గా వైజయంతి బానులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. షీస్ బ్రిలియంట్, షీస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. So నాకు when I'm working with these people, I'm getting to see a side of them which is so nice and they're so warm. ఇప్పుడు నేను I'm a new person, they're already famous, well established and they worked in so many industries. Keerthi Suresh garu aithe she's a national award winning actress, so the level of warmth is very it's very nice. Nakaithe I feel very మా happy. నలుగురిలో ద మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్ ఎవరు అంటే తినే. అంటే షీఈస్ కంటిన్యూస్లీ షూటింగ్, అయ్యర్ అంతా షూట్ చేస్తూనే ఉంటుంది తను. బట్ ఐ జస్ట్ హోప్, అంటే మనకి ఎలా ఉంటుంది అంటే టిల్ వి గెట్ రికగ్నైజ్డ్, మనం ఎన్ని చేసినా కూడా మనం చెప్పుకోవడం తప్పితే ఎవరికి తెలియదు. సో ఐ హోప్ దట్ అదొక కోట్ ఉంటుంది కదా, వర్క్ టిల్ యూ నో లాంగర్ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. సో ఐ బిలీవ్ ఇన్ దట్, అండ్ once people know you should take responsibility and be more responsible. So it never ends. సో దట్ ఈస్ ద హోప్ అనమాట. సో మై ఎక్స్పీరియన్స్ అండ్ మై జర్నీ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు. చాలా ఆఫీసెస్కి వెళ్ళాను, ఎన్నోసార్లు మీరు అవుతారా హీరోయిన్ అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, అయినా వెరీ క్యాజువల్గా అనేస్తారు. బట్ నేను ఏ రోజు కూడా లైక్ పాజిటివ్గా తీసుకున్నాను తప్పితే ఐ బిలీవ్డ్ ఇన్ మీ. సో దట్స్ వై ఐమ్ హియర్ అండ్ ఐ విల్ బీ హియర్. సో ఐ థింక్ నేను ప్రతి ఒక్క పర్సన్కి అదే చెప్తాను, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. బట్ ఎప్పుడైనా శ్వేత గారు థాట్ లైక్ అంటే తెలుగు అమ్మాయి అవ్వటం మూలానే హీరోయిన్ గా కన్సిడర్ చేయట్లేదని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఈ థాట్ అనేది డెఫినెట్లీ ఒక లైక్ ఐ సీ ద కాస్టింగ్ పెద్ద పెద్ద సినిమాలకి అండ్ ఆల్ ఆఫ్ దట్ డెఫినెట్లీ అనిపించింది. అంటే ఇప్పుడు బాలీవుడ్ ఉంది, బాలీవుడ్లో హిందీ రాని ఏదైనా ఒక అమ్మాయిని సినిమాలో తీసుకున్న ఒక సినిమా చెప్పండి, తీసుకోరు. టాలీవుడ్లో మీరు తీసుకుంటారు, తీసుకోండి. యాక్టర్కి ఏంటి అంటే తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, తమిళ అమ్మాయి, యాక్టర్ ఇస్ అ యూనివర్సల్ థింగ్ అండి. అబ్బాయిలైనా ఎనీ పర్సన్ ఎనీ లాంగ్వేజ్ కెన్ వర్క్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. కానీ నేనేమంటాను అంటే ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు మీరు చూసుకుంటే బాలీవుడ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో మరి ఒక సర్టన్ రీజన్ ఆఫ్ ఇండస్ట్రీలో తీసుకోండి, కానీ భాష రాని వాళ్ళు ఎవరు తీసుకోరు. మరి నేనేమంటాను అంటే లెట్ మీరు హీరోయిన్స్ని పిక్ చేసుకోండి ఫ్రమ్ విచ్ ఎవర్ రీజన్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. బట్ ఐ థింక్ దే షుడ్ నో ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ రాకుండా తీసుకోవడం అనేది ఐ డోంట్ అగ్రీ, అంటే ఐ థింక్ ఇప్పుడు స్పందన ఉంది మా సినిమాలో, తను తెలుగు అమ్మాయే బట్ షీ వాజ్ ఇన్ ఛత్తీస్గఢ్, బట్ షీ కెన్ స్పీక్ తెలుగు, అందుకే తీసుకున్నారు. అంటే ఐ ఫీల్ మన ఓన్ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటున్నప్పుడు నేనేమో ఇప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఇప్పుడు నాకు తమిళ సినిమా వచ్చిందంటే నేను ఐ విల్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ఐ విల్ పుట్ దట్ ఎఫర్ట్. అది నేను చెప్పి మన దగ్గర అది చాలా ఎక్కువగా ఇట్ షుడ్ చేంజ్ అండి, ఇట్ షుడ్ చేంజ్ వెరీ ఆనెస్ట్లీ, ఇట్ షుడ్ చేంజ్. ఎందుకంటే ఐ ఫీల్ నేనేమంటున్నానంటే మీరు ఎక్కడి నుండైనా తెచ్చుకోండి హీరోయిన్ని, బట్ షీ షుడ్ నో ద లాంగ్వేజ్, దట్ ఈస్ మై పాయింట్. ఓకే. సో మనకి భాష వచ్చినప్పుడు ఎందుకు తీసుకోరు అనేది ఇంకా నాకు తెలీదు. సో నేను వర్క్ చేసే ఐ ఫీల్ ఇప్పుడు మారుతుంది. ఐ థింక్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచలపాలెం కావచ్చు, లైక్ ఇప్పుడు వచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరు కూడా ఇప్పుడు నేను రాణి చేశాను ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్లో నేను తెలుగు వచ్చే అమ్మాయినే తీసుకున్నారు. సో ఇప్పుడు మ్యాడ్ సినిమాలో కూడా బాంబే నుండి అన్ని ప్రొఫైల్స్ చూసినా కూడా మా డైరెక్టర్ హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ గా తెలుగు అమ్మాయి చేయాలి, కంటెంట్ ఉంటే ఎందుకు చేయరు అన్నట్టు ఇప్పుడు పర్స్పెక్టివ్ మారుతుందండి. మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల కూడా అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏ రీజన్ అయినా సరే లాంగ్వేజ్ అనేది రావాలి. బేసిక్ రానప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా పలుకుతాయండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరేదో మాట్లాడతారు, నేను డైలాగ్ చెప్తాను, ఇంకా ఎక్స్ప్రెషన్స్ రానప్పుడు వాట్స్ ద హోల్ పాయింట్. కింద కమెంట్లో వస్తారు, ఆ యాంకర్ ఆ హీరో ఎందుకు కూర్చున్నారో పాపం, తనకి కెమెరా ఇచ్చి బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ట్రూ. ఓకే, మారాలి, తరం మారాలి, అంతే. మీరు ఎక్కడనే తెచ్చుకోండి ఏ యాక్ట్రెస్ నైనా, షీ షుడ్ నో ద లాంగ్వేజ్, లేదా మేము ఖండిస్తాం. షూర్. అంటే దాని వెనకాల ఎక్కడో ఆ హర్టింగ్ పాయింట్స్ అన్నది లోపల ఉంది కాబట్టి ఐ ట్రస్ట్ హర్. ఎందుకంటే ఎవ్రీ గర్ల్ షుడ్ బి అవుట్ స్పోకన్ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ బి ఇండిపెండెంట్, ఎవ్రీ గర్ల్ షుడ్ బి ఎ వారియర్. ఎందుకంటే మనం చాలా వింటాం ఈ కాస్టింగ్ కౌచెస్ గురించి, దీని కమిట్మెంట్ అనేవి. ఇట్లాంటి వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే థింగ్స్ విల్ బి చేంజింగ్.
కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇవన్నీ చూసి దిల్ గెట్ ఇన్స్పైర్డ్. అరే వై కాంట్ వి ఫైట్, వై షుడెంట్ వి ఫైట్, తెలుగు అమ్మాయిలకి ఎందుకు రావు ఛాన్సెస్? ఇప్పుడు మనం చూస్తున్న మ్యాక్సిమం చాలా సినిమాల్లో తెలుగు అమ్మాయిలే కనపడుతున్నారు నాకు. అంటే వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు ఒక బాలీవుడ్ ఇస్ ద సేమ్ ఇండస్ట్రీ, అంటే డిఫరెంట్ సేమ్ ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి ఒక రీజన్లో మీరు భాష రాని వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకున్నప్పుడు మనం భాష రాని వాళ్ళని ఎందుకు తీసుకుంటాం? భాష వచ్చాక తీసుకోండి, ట్రైన్ చేయండి, పుట్ అ ట్యూటర్, లెర్న్ ద లాంగ్వేజ్, డూ ఇట్. అది ఇట్ షుడ్ డెఫినెట్లీ చేంజ్. ఓకే, మీ శ్రీవల్లి మూవీ ఎక్స్పీరియన్స్ విజయేంద్ర ప్రసాద్ గారితో అండ్ రాజమౌళి గారితో ఇంటరాక్షన్స్ లాంటివి రాజమౌళి గారితో ఇంటరాక్షన్స్ అనేది దట్ వాజ్ వెరీ అంటే తక్కువ జరిగేవి. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్, బాహుబలి షూటింగ్ సైమల్టేనియస్గా జరిగేవి అనమాట. సో ఆయన ఎప్పుడు అందులో బిజీగా ఉండేవాళ్ళు. కానీ ఎనీ టెక్నికల్ వాల్యూస్ గురించి, టెక్నికల్ నాలెడ్జ్ గురించి అయితే దెన్ విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారిని కన్సల్ట్ చేయడం లాంటివి జరిగేది. బట్ విజయేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అ ఫ్రెషర్ లైక్ మీ. అంటే ఏమీ లేదు బ్యాక్గ్రౌండ్, డైరెక్ట్గా ఆడిషన్స్కి వెళ్ళాను నేను. చాలామంది ఆడిషన్స్కి వచ్చారు. ఒక 40 days నన్ను ఆడిషన్ చేశారు లిటరల్గా అక్కడ. 40 days డైలీ. 40 days వర్క్షాప్ కదా చేస్తారు మామూలుగా ఆడిషన్. అంటే దేర్ వర్ సో మెనీ మెంబర్స్, దే యూస్ టు స్క్రూటినైజ్. అట్లా తీస్తూ అట్లా నా ప్రొఫైల్ ఆయన సెలెక్ట్ చేయడం. అండ్ దెన్ ఇట్ వాజ్ కిస్మత్. అప్పుడు కిస్మత్ బాగుండే కాబట్టి ఐ గాట్ ఇన్ టు దట్ మూవీ. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ గుడ్. అండ్ విజేంద్ర ప్రసాద్ గారి వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెప్తారు? విజేంద్ర ప్రసాద్ గారి వర్కింగ్ స్టైల్ ఏంటంటే ఆయన దగ్గర అండి నాకు బాగా నచ్చింది డెడికేషన్, కమిట్మెంట్ టు హిజ్ వర్క్. అసలు ఎవరికన్నా పొద్దున లేసి కథ చెప్పాలి అంటే ఫ్రమ్ 3:30 in the morning హీల్ బీ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. దాని తర్వాత ఎంత అర్ధరాత్రి అయినా కథ చెప్పేసి ఇంటికి వస్తారు, లేదంటే డైరెక్షన్ గురించి మాట్లాడి. హీ ఈజ్ సో డామ్ కమిటెడ్ టు హిస్ వర్క్. నాకు అది చూసి అమ్మాయి ఏంటి వీళ్ళు ఆల్రెడీ అంత టాప్ పొజిషన్లో ఉన్నారు, అయినా నౌ దేర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైట్ వెరీ రిగరస్లీ లైక్ ఎ న్యూ కమర్ అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది వాళ్ళతో. దేర్ లివింగ్ స్టైల్. విజేంద్ర ప్రసాద్ ఒక్కరే కాదు, ఆ ఇంట్లో అందరూ అట్లనే ఉంటారు. రాజమౌళి గారు, వాళ్ళ సన్ కార్తికేయ కానీ, రాజమౌళి గారు, వల్లి గారు, అరే ఎంత హార్డ్ వర్కర్స్ వాళ్ళు అసలు. అండ్ దే హ్యావ్ జీరో యాటిట్యూడ్, జీరో ఈగో, డౌన్ టు వర్త్ వాళ్ళైతే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంటుందండి. వెరీ నైస్ ఫ్యామిలీ, వెరీ గుడ్ ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఎస్ మ్యాడ్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారి గురించి ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, ద షూటింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. ద మ్యాడ్ డైరెక్టర్, the mad movie director. we call ourselves mad actors. Okay. Because we are so much passionate about acting and films. I call him mad director because he is passionate about directing and all. అంటే ఇట్స్ హిస్ ఫస్ట్ టైం అన్నమాట యాజ్ అ ఫిల్మ్ మేకర్, అండ్ హీ కమ్స్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. హీ హాస్ హిస్ ఓన్ కంపెనీ. సో అక్కడ నుండి యాజ్ అ ఫిల్మ్ మేకర్ వచ్చినప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ వెరీ క్రిటికల్ కదా. సో మాతో చాలా క్లియర్ ఉండేది, క్లియర్ కట్ కమ్యూనికేషన్. దిస్ ఇస్ ద క్యారెక్టర్, ఇలా ఉండాలి. అండ్ మేము ఎప్పుడు ఇట్ వాస్ అ వెరీ లైవ్లీ ఎన్వైరన్మెంట్. అందరు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఇంకా వీళ్ళు నార్మల్గా ఆడుకోరు అందరినీ సెట్లో, అది వేరే విషయం. అయితే సార్ ఏంటంటే ఒక్కటి మాత్రం క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే ఫన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్, అదర్వైజ్ యుల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ క్లియర్, అంటే బికాస్ we should not take for granted. But there are so many people who want to be an actor. ఒక పెద్ద స్క్రీన్ మీద మనల్ని మనం ఒక లీడ్ యాక్టర్ లాగా చూసుకోవాలని ఎంతో మంది అనుకున్నప్పుడు, ఒక నలుగురిని అవుట్ ఆఫ్ సో మెనీ పీపుల్ పిక్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెచ్యూరిటీ విత్ విచ్ వీ హ్యావ్ టు డెలివర్ ద పర్ఫార్మెన్స్. సో అది మాత్రం చాలా క్లియర్ గా మెన్షన్ చేసేవాళ్ళు సార్. సో ఆ ఒక చిన్న లైన్ అనేది ఏదైతే ఫైన్ లైన్ ఉందో అది, సో ఆ గీత గీసినట్టు మాకు ఆ గీత చాలా క్లియర్ చేశారు. ఏంటంటే అంత బాగానే ఉంది, ఎక్కువ చేసినట్టు తీసి పడతా లైక్ ఇలా తెలంగాణలో మాట్లాడతారు సార్. ఓకే, ఈస్ వెరీ ఫన్నీ. అసలు ఇందాక కూడా లైక్ ఐ థింక్ హీ మెన్షన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్, ఇలా మ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయ్యాయా అంటే హీ వాస్ టెల్లింగ్, నేను లైక్ హీ వాస్ సిట్టింగ్ ఇన్ అన్ ఆఫీస్ విత్ అన్ ఏసీపీ. అయితే ఎవరో దెర్ వాజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ కపుల్. దాంట్లో ఒక అతను వచ్చి అతను చెవు కొరికేశారంటే, చెవు నుంచి రక్తం కారుతుందంటే ఆ ఇంటర్వ్యూ అతను హోస్టెస్ మేల్ అనమాట. ఎవరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొరికేసిందంట, లేదు ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అదే లివిన్ లో ఉన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి కొరికేసాడంట, చెవు కంప్లైంట్ చేయడానికి వచ్చాడంట. సో ఐ వాజ్ లైక్, అంటే
ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆయన కళ్ళలో చూసి అంటే బికాస్ దే ఆస్డ్ మీరు మ్యాడ్ అనే టైటిల్ పెట్టి ఇలా 2 couples ని పెట్టారు కదా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే వి సేయింగ్ ఏంటో మనుషులు డిఫరెంట్ గా ఉంటారు ఒక్కొక్కటి జరుగుతాయి సో అంటే వై పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అ మెకానికల్ లైఫ్. ఇప్పుడు ఈ మ్యారేజ్ అనేది కూడా ఏంటి, దెర్ ఇస్ నో టచ్, దెర్ ఇస్ నో ఫీల్ బిట్వీన్ దెమ్. ఏదో నిలబడ్డారంటే నిలబడ్డారు, తాళి కట్టుకోవాలంటే కట్టేసాడు, అంతే తప్ప ఏదో మెకానికల్ లైఫ్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఈ లివ్ ఇన్ బయట లవ్ కూడా ఇట్ ఈస్ సో అన్యాచురల్ ఫర్ పీపుల్. అండ్ కలిసి తిరుగుతున్నాం అంటే తిరుగుతున్నట్టే ఉన్నారు, బట్ దెర్ ఇస్ నో సెన్షువల్, దెర్ ఇస్ నో టచ్, ఆ ఫీల్ ఏం లేకపోతుంది. సో వాటికి బట్టి దట్ వాస్ ద బేసిక్ రూట్స్ ఫర్ ద డైరెక్టర్ టు రైట్ దిస్ మ్యాడ్ స్టోరీ. అండ్ ఇందాక ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు, ఇవి పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వెడ్డింగ్కి వెళ్ళాము 5,000 మంది వెళ్ళారు, అందరు ఫోటోగ్రాఫర్స్ వచ్చారు, ఆ అమ్మాయి అబ్బాయి ఆ రింగ్ అప్పుడు ఇలా ఉన్నారు, కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అదే అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి, అదే అబ్బాయికి వేరే అబ్బాయితో పెళ్లి. డిఫరెంట్ అది సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు చెప్తారు కదా, సేమ్ కార్డ్ బర్మగారి మూవీ అలానే. అండ్ డైరెక్టర్ గారు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దే యూస్ టు వర్క్ అండర్ హిమ్. సో ఆయనకు తెలుసు ఎవరిని ఎలా కంట్రోల్ చాలా బాగా హ్యాండిల్ చేయాలి చేస్తారు. ఏంటి. ఫస్ట్ టైం అయి ఉండి ఇట్ వాస్ వెరీ మెచ్యూర్. మాకైతే అసలు ఇట్ వాస్ ఫన్. ఇలానే ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి మీలాంటి వాళ్ళనే చూసి ఇట్లా సినిమా అంటే ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు, మీరు ఈ ఒక్కొక్క కథ ఎట్లా రాశారంటే నీలాంటి వాళ్ళని చూసి రాసిన మేమేం చేసాం సార్ అంటే నువ్వేం చెయ్యట్లే ఆ క్యారెక్టర్ లా చెయ్యాలి నేర్చుకో అని. ఇట్స్ వెరీ ఫన్, బాగా చేశారు. అండ్ ఎస్ సో ఫైనల్కి వచ్చేసాము, మీరు ఏదో గుర్తు చేస్తా ఉన్నారు. ఏం చెప్పవా షాయరీ? అరే నువ్వు అరవింద్ క్యారెక్టర్ ని పరగా ప్రవేశం చేపించి చెప్పు. సరే అందులో ఒక షాయరీ యాక్చువల్ గా రాసి పెట్టుకున్నాను ఒక అందమైన అమ్మాయి చూస్తే చెప్పడానికి. ఓకే అయితే అటు చూసి చెప్పండి. నేను సినిమాలో ఈయన నన్ను అమ్మాయిలో కన్సిడర్ చేయాలండి. ఎలా ఉంటుంది తెలుసా, కట్ అయిపోయాక ఇప్పుడు మాకు సీన్ ఉంటుంది కదా, సీన్ అయిపోయాక కట్ అయిపోయాక ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు సపోజ్ సీన్ చేస్తాం అనుకోండి, టేక్ యాక్షన్ అయిపోయినామంటే అది వస్తే ఈయనేమో సార్ ఇదే అమ్మాయితో మీరు చేసిన సీన్ అంటే అదే అమ్మాయితో అమ్మ కట్ అనగానే ఓకే షాయరీ రైట్ చెప్పాలి బాబా అన్నారు మధ్యలో, లేకపోతే రాదు, మూడు రాదు. ఓకే. నూర్ ఉస్ చాంద్ కా ఆస్మాన్ మే హై, నూర్ ఉస్ చాంద్ కా ఆస్మాన్ మే హై, तुझसे इश्क करना मेरी ईमान में है. సారీ దీన్ని తెలుసుకో, షాయరీలో ఎక్కడెక్కడ రెండు సార్లు వచ్చిన తర్వాత ఓకే ఓకే సరే మళ్ళా ఫస్ట్ నుంచి బాబు. కెమెరా రోలింగ్ సార్ యాక్షన్. नूर उस चांद का आसमान में है, तुझसे इश्क करना मेरी ईमान में है. वाह 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 वाह. कर दो मोहब्बत की इज़हार जो तेरे दिल में है, कर दो मोहब्बत की इज़हार जो तेरे दिल में है, तेरा मोहब्बत का जुनून अभी भी मेरे सीने में है. అర్థమైందంటారా? అర్థమైందా? బాగుందండి, ఆస్మాన్ మే అంటే ఆకాశంలో ఉండే చందమామలా ఉన్నావు, నిన్ను ప్రేమించడం అనేది నా గుండెల్లో ఉంటుంది, ఎప్పటికీ నా రక్తంలోనూ ఉంటుంది, అది ఎక్కడికి చెరిగిపోదు అని దాని మీనింగ్. కన్నీరు కార్పించేసారా హృదయంలో, హృదయ కాలేయాలన్నీ సో ఇట్లాంటి షాయరీలు చెప్పి ఇట్లాంటి పాష్ స్టబ్బన్ హెడ్ స్టబ్బన్ అమ్మాయిని తెచ్చుకొని ఒక రాయిలాగా ఉండే ఒక అమ్మాయిని ఒక శిల్పం లాగా చెక్కి కరెక్ట్ పూజ చేద్దాం అనుకున్న టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. సినిమా చూడండి అలానే ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను పిక్చర్ లాగా తన హాస్టల్ రూమ్కి వెళ్ళి నువ్వు నా పక్కన లేకపోతే నా నెట్టిని తీసి రోట్లేసి దంచినట్టు ఉంటుంది అంట. ఆ ట్రైలర్ లో ఉంటుంది. సో నిజంగా అంతకంటే లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, అసలు ఎంత బాగుందో అది నిజంగా డైలాగ్. అంత ఎక్స్ప్రెస్ చేసిన అబ్బాయి మరి ప్రతి రోజు నేను వెయిట్ చేసినప్పుడు నువ్వు వస్తావా మీ ఫ్రెండ్ తో వెళ్ళి తాగుతూ నా తప్పు కాదు కదా, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తున్నట్టు కదా. రోజులు ఒక రోజు నువ్వు నీ ఫ్రెండ్ తో రావట్లేదని చెప్పి నేను బైక్ కూడా కొనిచ్చాను నీకు. అవును కొన్నావు, దాంట్లో బాగా తీసుకొని తిప్పొద్దా? తిప్పితే మరి ఇంకెప్పుడు నేను ఆఫీస్ నుండి మీరిద్దరు జబర్దస్త్ లో స్కిట్లు ఎక్కువ చూస్తుంటారా? బాగా ఐ డోంట్ వాచ్ జబర్దస్త్. అంటే మేము ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాం, ఓహో ఇలానే ఉంటుంది. హౌ ద క్యారెక్టర్స్ విల్ బిహేవ్. అదే క్యారెక్టర్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు, కథ చెప్తే గానీ బయటకు వచ్చేదాన్ని. నాట్ అట్ ఆల్. ఐ థింక్ ఇప్పుడు మేము ఉన్నదానికంటే అసలు క్యారెక్టర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. మీరు సినిమా వాచ్ చేస్తే యూ విల్ సీ 2 different personality, you will only see the characters. ఓకే
సూపర్ అండి, థ్యాంక్ యూ సో Thank మచ్. you so ఫైనల్లీ ఇట్ వాజ్ ఫన్. నిజం చెప్పాలి అంటే నాట్ లైక్ మ్యాడ్ అని చెప్పలేం, క్రేజీ అండ్ ఫన్. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మీ ఇద్దరితో మాట్లాడి. ఇట్ వాస్ లైక్ so nice talking to both Thank of you, you, same here, and same here. I wish very all the best for Mad. Thank you so much. Yeah. பட்டுநகர் காஞ்சியில் கல்யாண பட்டு ரகங்கள் எவரும் தர முடியாத குறைந்த விலையில் ஹோல்சேல் ரிட்டைல் காஞ்சிபுரம் SM சில்க்ஸ் நம்பர் 5 అత్తివరదర్ సన్నది తెరు కాంచీపురం. నా పేరు శ్వేత వర్మ. సో తెలుగు సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ IG తెలుగు. హలో అండి, నా పేరు రజత్ రాఘవ్. ఫర్ తెలుగు మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu. Thank you. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu.